హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాడెత్ వెంకటేష్. సో ఫోర్త్ T20లో 10 వికెట్స్ తేడాతో ఇంకా 4.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఇండియా ఘన విజయం సాధించింది. ప్లస్ సిరీస్ కూడా గెలిచేసింది. బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ఒక మంచి విక్టరీ. బట్ దీనివల్ల ఏంటి మనకి లాభం? ఏం లాభం లేదే. కొత్తగా మనకి తెలుసుకోవాల్సిన విషయాలు కానీ ఎవరైనా ప్లేయర్స్ని మనం టెస్ట్ చేసినట్టు కానీ ఏం లేదు. యశస్వి జైస్వాల్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. బట్ యశస్వి జైస్వాల్ కొత్తగా తనని ప్రూవ్ చేసుకునేది ఏం లేదు కదా. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ T20s అండ్ టెస్ట్ మ్యాచెస్. అతను ఆడిన 2 ఇంటర్నేషనల్ ఫార్మాట్స్లో కూడా ఇప్పటికే అతను ఎస్టాబ్లిష్ అయిపోయిన ప్లేయర్. అతను మన వరల్డ్ కప్లో అతను ఒక మ్యాచ్ కూడా ఆడిపోయి ఉండొచ్చు, కానీ అతను ఆల్రెడీ ఈ ఫార్మాట్లో తన సత్తా చాటాడు. తన ఏం చేయగలనేది ఇంతకుముందు మనకు తెలుసు. అలాగే బౌలర్స్ కూడా సేమ్ సెట్ ఆఫ్ బౌలర్స్. ఒక తుషార్ దేశ్పాండేకి ఛాన్స్ ఇచ్చారు. అతను అంత ఇంప్రెసివ్గా పర్ఫామ్ కూడా చేయలేదు. అసలు సెలక్షన్ నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. బట్ వాట్ ఎవర్, మనకి ఈ మ్యాచ్ నుంచి మనం కొత్తగా తెలుసుకున్న విషయాలు ఏమీ లేదు. మన ఉద్దేశం అది కదా. మనం వెళ్ళి జింబాబ్వేలో సిరీస్ గెలవాలి, ఈ బైలాటరల్ సిరీస్ గెలవాలని కాదు. కొత్త కూరాలను అందరినీ టెస్ట్ చేస్తే మనకి దానివల్ల వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు అనేది తెలుస్తుంది అని చెప్పి అనుకున్నాం. కానీ అక్కడ ఇద్దరికే బ్యాటింగ్ వచ్చింది. మన బ్యాటింగ్ లైన్ ఎక్కడ వరకు ఉంది? నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, ఈజ్ ఎ వెరీ గుడ్ ఆల్రౌండర్. సో నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంటే ఫస్ట్ ఇద్దరు మాత్రం బ్యాటింగ్ చేస్తారు. తర్వాత ఎవ్వరికి ఛాన్స్ రాలేదు. నెంబర్ 3లో అభిషేక్ శర్మకి రాలేదు. 4లో రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్. ఎవ్వరికి రింకు సింగ్, ఎవ్వరికి ఛాన్స్ రాలేదు. దీనివల్ల ఏంటి మనకు ఉపయోగం? ఏం ఉపయోగం లేదు కదా. అంటే ఓపెనర్స్ బాగా ఆడారు కదా, దానికి వాళ్ళు ఏం చేస్తారని అనొచ్చు మీరు. కానీ అలా కాదు. నా ప్రాబ్లం ఏంటంటే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవాల్సింది. సరే 2 మ్యాచ్లు వరుసగా మేము బ్యాటింగ్ చేస్తూ గెలిచాం. ఈసారి చేంజ్ చేద్దామని చేయడం కాదు. అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి అది ప్రాబబ్లీ ది బెస్ట్ బ్యాటింగ్ పిచ్, బ్యాటింగ్కి బెస్ట్ పిచ్ అనేది ఈ మ్యాచ్లో చూసాం. శుభ్మన్ గిల్ వరుసగా 4 టాస్ గెలిచాడు. టాస్ గెలిచి ఇదేదో ఫ్రెష్ పిచ్ ఉంది, ఇనీషియల్గా ఏమైనా హెల్ప్ ఉంటుంది అంటే చెప్పాడు. ఏం పెద్ద హెల్ప్ ఏం లేదు, ఇనీషియల్గా లేదు. అలా పిచ్లో బెస్ట్ బ్యాటింగ్ పిచ్ మనం చూసాం కదా. ఇక్కడ ఏంటంటే కొంచెం డబుల్ పేస్ పిచ్లు ఉన్నాయి ఇక్కడ, కానీ ఇది బ్యాటింగ్ చాలా అనుకూలమైన పిచ్. అందుకే జింబాబ్వే కూడా విత్ ఆల్ దర్ బ్యాటింగ్ వీక్నెస్ దే వర్ ఏబుల్ టు పుట్ అప్ ఏ డీసెంట్ 152 ఆన్ ద బోర్డ్. వాళ్ళ స్థాయిలో అది పెద్ద స్కోరే. దే వర్ డెఫినెట్లీ ఒక 20 రన్స్ షార్ట్, కానీ వాళ్ళు 150 చేయడం గొప్ప. సో అలాంటి పిచ్ మీద ముందుగా బ్యాటింగ్ చేస్తుంటే అందరికీ అవకాశం వచ్చేది. ఎంత క్విక్గా రన్స్ చేయగలుగుతున్నారు మన బ్యాట్స్మెన్ అది కూడా తెలిసేది. అలా కాకుండా ముందు ఫీల్డింగ్ చేయడం వల్ల వాళ్ళు 152 మాత్రమే బోర్డు మీద పెట్టారు. అది ఈజీగా మనం టీం ఈజీగా చేంజ్ డౌన్ చేసింది. అది బ్యాటింగ్ ఆటలో ఏమైనా మార్పు చేశారా మనం అనుకున్నాం కదా. రివ్యూలో ఏమనుకున్నాం, బ్యాటింగ్ ఆటలో మార్పు చేయాలి. శుభ్మన్ గిల్ కొత్తగా మనం చూసేది ఏం లేదు అనుకున్నాం, కానీ శుభ్మన్ గిల్లే ఓపెన్ చేశాడు అలాగే విత్ జైస్వాల్. ఇద్దరు కలిసి కావాల్సిన రన్స్ని 15.2 ఓవర్స్లో కంప్లీట్ చేశారు. దీనివల్ల మనకి ఎవరిని టెస్ట్ చేసినట్టు కాలేదు. లాస్ట్ మ్యాచ్లో కూడా అలాగే. లాస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్కి ఓన్లీ ఫ్యూ డెలివరీస్ ఫేస్ చేసే అవకాశం వచ్చింది. అట్లీస్ట్ అక్కడ 3 బ్యాట్స్మెన్కి పూర్తి స్థాయి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఇక్కడ కనీసం 2కి మాత్రమే వచ్చింది. సో ఆ డిఫరెన్స్, దానివల్ల మనకి ఈ మ్యాచ్ నుంచి టేక్ అవేస్ ఏం పెద్దగా లేవు. మన బౌలర్స్ బాగానే బౌలింగ్ చేశారు, గొప్పగా ఏం చేయలేదు. ఎందుకంటే పిచ్లో కూడా పెద్ద అసిస్టెన్స్ లేదు. ఖలీల్ వాజ్ గుడ్ ఇన్ ద ఫస్ట్ ఓవర్. ఖలీల్ ఏంటంటే హీ బౌల్స్ 4 or 5 గుడ్ బాల్స్ అండ్ 1-2 లూజ్ డెలివరీస్, బౌండరీ బాల్స్ కూడా ఇస్తాడు. అలా కాకుండా మొత్తం అంతా టైట్గా బౌలింగ్ వేస్తే బాగుంటుంది. బట్ ఈ ట్రైస్ టూ మచ్. తుషార్ దేశ్పాండే ఎక్స్పెన్సివ్ అనిపించాడు. బట్ తన ఫస్ట్ మ్యాచ్లో ఫస్ట్ వికెట్, డెబ్యూ మ్యాచ్లో వికెట్, అందులో సికందర్ రజా వికెట్ వచ్చింది అతనికి లాస్ట్లో సెకండ్ స్పెల్లో. బట్ ఇట్ ఇస్ గుడ్. మొత్తం మీద వికెట్ సంపాదించారు, కానీ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు.
వన్స్ అగైన్ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ వేశారు. వాషింగ్టన్ సుందర్ అండ్ బిష్ణోయ్ వెంట్ వికెట్లెస్, బట్ ఒక అద్భుతమైన డైరెక్ట్ హిట్తో రన్అట్ చేశాడు. సో తన ఫీల్డింగ్ లాస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్లో వికెట్స్ తీయకపోయినా ఫీల్డింగ్లో అదరగొడుతున్న లాస్ట్ మ్యాచ్లో ఒక అద్భుతమైన క్యాచ్ పెట్టాడు. ఈసారి డైరెక్ట్ హిట్ రన్అట్ చేశాడు. వాషింగ్టన్కి ఒక వికెట్ వచ్చింది. అండ్ ఫిఫ్త్ బౌలర్ స్లాట్ ఈసారి బెటర్ అనిపించారు. ఇద్దరు కలిసి 5 ఓవర్లు వేశారు. అభిషేక్ 3 ఓవర్లు వేశాడు, శివం దుబే 2 ఓవర్లు వేశాడు. ఇద్దరికి చెరకు వికెట్ వచ్చింది. అభిషేక్ శర్మకి తన ఫస్ట్ వికెట్ వచ్చింది. ఒక లాంగ్ హప్, బట్ స్టిల్ వికెట్ ఈజ్ వికెట్, ఇంటర్నేషనల్ వికెట్. సో అభిషేక్ శర్మకి వికెట్, శివం దుబేకి వికెట్, ఇద్దరు కలిసి 5 ఓవర్లు ఐ థింక్ దే హ్యావ్ గివెన్ అవే జస్ట్ 30-35 రన్స్, తక్కువ రన్స్ ఇచ్చారు. సో ఫిఫ్త్ బౌలర్ స్లాట్ విషయంలో అంటే పార్ట్ టైమర్స్తో దాన్ని ఫీల్ చేయడం అనేది అంత గొప్ప ప్లాయ్గా అనిపించకపోయినా వాళ్ళిద్దరు కలిసి ఈసారి అయితే దానికి జస్టిస్ చేశారని చెప్పాలి. శివం దుబే కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ అవ్వలేదు. సో ఇండియా వాళ్ళని 152కి మాత్రం రెస్ట్రిక్ట్ చేసింది. ఒక సికందర్ రజా ఒక 46 చేశాడు. ఓపెనింగ్కి ఒక మంచి 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది మధువేర్ అండ్ మరుమణి. దే యాడెడ్ 50 ఇన్ ద ఫర్ ది ఫస్ట్ వికెట్. అండ్ చివర్లో 46 చేశాడు వాళ్ళ కెప్టెన్ సికందర్ రజా, ప్లేయింగ్ సమ్ వెరీ గుడ్ షాట్స్, 3 సిక్స్లు కూడా కొట్టాడు. బట్ అదర్వైజ్ వాళ్ళ బ్యాటింగ్ వన్స్ అగైన్ వెరీ 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 డిసప్పాయింటింగ్. వెన్ బెనెట్ కూడా క్యామియో ఇన్నింగ్స్ బెనెట్ కూడా ఈసారి 9 రన్స్ మాత్రం చేశాడు. 2 క్యాచ్లు కూడా వదిలేశారు. దుబే ఒక క్యాచ్, రుతురాజ్ ఒక క్యాచ్ వదిలేశాడు. బట్ అదర్వైజ్ ఫీల్డింగ్ వాజ్ గుడ్, క్యాచ్లో వదిలేయడం మినహాయిస్తే. బట్ 152 మాత్రం చేయగలిగారు. 7 వికెట్లు పోయినాయి జింబాబ్వేకి. వాళ్ళు బ్యాటింగ్లో వాళ్ళకున్న ప్రాబ్లం మిడిల్ ఆర్డర్లో కావచ్చు, టాప్లో కావచ్చు. సో వాళ్ళ బ్యాటింగ్ చాలా సీరియస్ ప్రాబ్లం. అదే ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది. మన ఇండియా స్టార్టెడ్ బ్యాటింగ్, ఇంకా ఇట్ వాస్ జైస్వాల్ ఆల్ ద వే. జైస్వాల్ చాలా అగ్రెసివ్గా 175 స్ట్రైక్ రేట్తో 93 నాట్అవుట్ చేశాడు. 13 ఫోర్స్ కొట్టాడు. 2 సిక్స్లు కొట్టినా హీ వాజ్ ఫైండింగ్ గ్యాప్స్ క్వైట్ ఈజీలీ. అండ్ శుభ్మన్ గిల్ కూడా వన్స్ అగైన్ లుక్ వెరీ గుడ్. అతనుకున్న క్లాసీ టచ్, చాలా అట్రాక్టివ్ షాట్స్ కొడతారు కదా. సో ఇద్దరు కలిసి ఒకరు 58 నాట్అవుట్, ఒకరు 93 నాట్అవుట్ కంప్లీట్ చేశారు. చివరిలో యశస్విని సెంచరీ పూర్తి చేయనివ్వలేదని చెప్పి ట్విట్టర్లో వాటిలో సెల్ఫిష్ అని చెప్పి శుభ్మన్ గిల్ మీద ట్రోల్ చేస్తున్నారు. బట్ అంత కావాలని చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. నో డౌట్ ఐ థింక్ 13th ఓవర్ అండ్ 14th ఓవర్ హీ వాజ్ ఇన్ స్ట్రైక్ ఫర్ 5 balls, ఒక 6 కూడా కొట్టాడు. అది పెద్ద ఇష్యూ అని అనుకోను, ఎందుకంటే 153 టార్గెట్ ఉన్నప్పుడు సెంచరీ అనేది వస్తుంది, లేకపోతే లేదు. 153 కదా టార్గెట్. బట్ ఛాన్స్ ఇచ్చుండొచ్చు ఇఫ్ ఈ వాంట్స్. అతను కొంచెం బ్లాక్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ నెట్ రన్ రేట్లు అలాంటివి ఏం లేవు కాబట్టి ఛాన్స్ ఇచ్చుండొచ్చు. బట్ పర్సనల్ ల్యాండ్ మార్క్ అంటే కూడా ఇదే ముఖ్యం అనుకున్నాడేమో శుభ్మన్ గిల్, వాట్ ఎవర్. బట్ యశస్వి జైస్వాల్ని సెంచరీ చేయనివ్వలేదని చెప్పి కొంచెం ఆగ్రహావేశాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సోషల్ మీడియాలో. బట్ జైస్వాల్ వన్స్ అగైన్ వాజ్ వెరీ గుడ్. జైస్వాల్ తన ఎబిలిటీ మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఐపీఎల్లో అంత గొప్ప ఫామ్లో కనబడిన జైస్వాల్ మళ్ళీ ఫామ్లోకి రావడం, ఆడిన 2 సార్లు కూడా, లాస్ట్ మ్యాచ్లో కూడా 36 ఎంత చేశాడు. బట్ ఇట్ వాజ్ ఇంప్రెసివ్. సో జైస్వాల్ ఆడిన తీరు మనకి ఖచ్చితంగా చాలా హ్యాపీ ఫీలింగ్. అండ్ శుభ్మన్ గిల్ ఆల్సో బ్యాటెడ్ వెల్. బట్ ప్రాబ్లం ఏంటంటే అభిషేక్కి ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేది. శుభ్మన్ గిల్ హ్యాస్ ప్లేడ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్, అన్ని ఫార్మాట్స్లో గోల్డెన్ మ్యాచ్లు ఆడిన శుభ్మన్ గిల్కి కాకుండా, అంటే ఇక్కడ మ్యాచ్ గెలిచామా సిరీస్ గెలిచామా అనేది ఇంపార్టెంట్ కంటే కూడా ప్లేయర్స్ని టెస్ట్ చేయాలి. కనీసం లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ అయినా, లాస్ట్ మ్యాచ్లో అయినా ప్లేయర్స్ అందరికీ అవకాశం ఇస్తారు. కొంతమంది సీనియర్లు పక్కన రెస్ట్ ఇచ్చి, సీనియర్లు ఎవరు లేరు అక్కడ పెద్దగా, కానీ కొంతమందికైనా బ్యాటింగ్ వచ్చేలా చూస్తారు. టాస్ గెలిస్తే 5th టాస్ గెలవడం కష్టం. ప్రాబబిలిటీ థియరీ ప్రకారం చూస్తే ఈసారి జింబాబ్వే కెప్టెన్ టాస్ గెలుస్తాడు ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో. కానీ మనకి బ్యాటింగ్ రావాలి, ముందుగా బ్యాటింగ్ రావాలి. బ్యాటింగ్ వచ్చి అందరికీ బ్యాటింగ్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు సంజు శాంసన్ లాంటి వాళ్ళని, శుభం దూబేకి ఒక్క అవకాశం కూడా రాలేదు కదా, సరైన అవకాశాలు రావాలి కదా వాళ్ళకు కూడా.
వాషింగ్టన్ సుందర్ ఎంతవరకు ఆల్రౌండర్గా మనకి అంది వస్తాడని కూడా చూడాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ మనకి కనీసం ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కావాలి. దాంట్లో వాషింగ్టన్ అక్షర్తో పాటు వాషింగ్టన్ ఈజ్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్. ఇది ఫ్రంట్ రన్నర్ డెఫినెట్లీ. సో అందుకని మనకి మిగతా వాళ్ళకి బ్యాటింగ్ వస్తే దానికోసం కొన్ని మార్పులు చేస్తారు. అలాగే సిరీస్ గెలిచారు కాబట్టి లాస్ట్ మ్యాచ్లో కొన్ని మార్పులు చేస్తారు. కొంతమందికి అట్లీస్ట్ బ్యాటింగ్ ఆర్డర్లు మార్పులు చేస్తారని చెప్పి మన ఆశ.